హలో వెల్కమ్ టు నిక్కీ టాక్స్. నమస్తే. ఈరోజు వీడియోలో క్యాబేజ్ కట్లెట్స్ ఎలా చేయాలో తెలుసుకుందాం. వీటిని స్నాక్స్ లాగా బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తీసుకోవచ్చు. చాలా బాగుంటాయి. ఈ కట్లెట్స్ చేయడం చాలా ఈజీ. సో ఈ హెల్దీ అండ్ టేస్టీ కట్లెట్స్ చేయడం కోసం హాఫ్ కేజీ క్యాబేజ్ని తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా సన్నగా కట్ చేసుకోండి. మధ్యలో హార్డ్ పార్ట్ని తీసేయండి. కావాలంటే కచ్చా పచ్చగా గ్రైండ్ చేసినా పర్లేదు. మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు. మెత్తగా గ్రైండ్ చేస్తే క్యాబేజ్ నుండి వాటర్ ఎక్కువగా రావడం వల్ల పిండి ఎక్కువగా యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు క్యాబేజ్ కంటే పిండి ఫ్లేవర్ డామినేట్ చేస్తుంది. ఇలా సన్నగా తరిగిన క్యాబేజ్ని ఒక బౌల్లోకి తీసుకోండి. దీనిలో 2 పచ్చిమిర్చీలు, 1 ఇంచ్ అల్లం ముక్క, 5 నుండి 6 వెల్లుల్లి రెబ్బలను బరకగా గ్రైండ్ చేసిన మిశ్రమం వేసుకోండి. దీంతో పాటు రుచికి సరిపడా సాల్ట్, 1 స్పూన్ కారం వేసుకోండి. కారం మీరు తినే వీలుగా ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోండి. అలాగే కలర్ కోసం 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా, చట్పటా టేస్ట్ కోసం 1/2 స్పూన్ చాట్ మసాలాని యాడ్ చేసుకోండి. ఈ చాట్ మసాలా బదులు ఆమ్చూర్ పౌడర్ లేదా నిమ్మరసమైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 1 స్పూన్ జీరా, 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. శుభ్రంగా కడిగిన కొత్తిమీరను సన్నగా కట్ చేసుకొని 1 కప్ దాకా వేసుకోండి. ఇప్పుడు మనం వేసుకున్న పదార్థాలన్నీ కలిసిపోయేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల పదార్థాలన్నీ బాగా కలవడమే కాకుండా క్యాబేజ్ నుండి వాటర్ బయటకు వస్తుంది. ఈ వాటర్ తోటే మనం వేసుకోబోయే పిండిని మిక్స్ చేసుకోవచ్చు. చూడండి, క్యాబేజ్ నుండి వాటర్ బయటకు రావడం వల్ల దాని క్వాంటిటీ తగ్గిపోయింది. ఇప్పుడు బైండింగ్ కోసం దీనిలో రైస్ ఫ్లవర్, బియ్యం పిండి 3 స్పూన్ల దాకా యాడ్ చేసుకోండి. అలాగే 1/2 కప్ దాకా శనగపిండిని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసిన తర్వాత అన్నీ కలిసిపోయేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నప్పుడు క్యాబేజ్ నుండి వచ్చే నీరు సరిపోతుంది. ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ ఈ మిశ్రమం ఎక్కువగా మెత్తగా అనిపిస్తే ఇంకాస్త బేసన్ యాడ్ చేసుకోండి. మీరు శనగపిండికి బదులు పెసరపిండి లేదా గోధుమ పిండినైనా వాడుకోవచ్చు. చూడండి, పిండి బాగా కలిసిపోయింది. వీటిని కట్లెట్స్గా చేసుకొని షాలో ఫ్రై చేసుకుందాం. మీరు కావాలంటే డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు. వీటిని షాలో ఫ్రై చేయడం కోసం ఒక ప్యాన్ని స్టవ్ పై పెట్టి అది వేడయ్యాక 3 నుండి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. ఇప్పుడు పిండి అంటుకోకుండా ఉండేందుకు చేతులకు ఆయిల్ రాసుకొని కొంచెం బ్యాటర్ని తీసుకొని ఇలా ప్రెస్ చేస్తూ కట్లెట్ షేప్ ఇవ్వండి. వీటిని ఆయిల్ వేడయ్యాక ఒక్కొక్కటిగా వేస్తూ కాలనివ్వండి. ఆయిల్ వేడయ్యాక ఫ్లేమ్ని మీడియంలో పెట్టి కాలనివ్వండి. అప్పుడే లోపటి వరకు బాగా కాలుతాయి, లేదంటే లోపల పచ్చిగా ఉంటాయి. ఒకవైపు కాలిన తర్వాత తిప్పి రెండో వైపు కూడా కాలనివ్వండి. లో ఫ్లేమ్లో కాల్చితే ఆయిల్ని ఎక్కువగా పీల్చుకుంటాయి. సో మీడియం ఫ్లేమ్లోనే ఇలా 2 వైపులా తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కాలనివ్వండి. ఇలా 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసి ప్లేట్లో పెట్టుకోండి. ఇలాగే మిగతావన్నీ చేసుకోవాలి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా చేసుకోవచ్చు. వీటిని ఇలాగే తినేయొచ్చు, లేదా టొమాటో కెచప్ లేదా కర్డ్తో అయినా చాలా బాగుంటాయి. ఈ టేస్టీ అండ్ హెల్దీ కట్లెట్స్ని మీరు తప్పక ట్రై చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.